లేస్తే మనిషిని కాదని మేకపోతు గంభీర ప్రకటనలు చేయమంటే పాకిస్తానుడికి మించింది లేదు. కార్గిల్లో సాచి కొట్టాం, మూసుకుని ఇంటికి పోయారు. ముందైతే దొంగల్లో వచ్చి ఆక్రమించుకున్నారు. కొడితే ఏమైనా పేక్ కలిగిందా మన దగ్గరికి వచ్చి? మొన్న మధ్యన సర్జికల్ స్ట్రైక్ 1 చేసాం, దానికి బదులు చెప్తామంది. వాళ్ళకి బదులు చెప్పడం అంటే 4 తీవ్రవాదులు పంపించి దారుణాలు చేయడం తప్పించి దమ్ముతో యుద్ధం చేసే సీన్ లేదు అనడానికి సాక్ష్యం. ఆ తర్వాత జరిగిన 2వ సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ పాకిస్తాన్ లోపల 200 కిలోమీటర్ల దూరం వెళ్ళి పేల్చి వచ్చాం. వాడు ఎయిర్ డిఫెన్స్ లేదు, వాడు పెండాకుడు లేదు. అట్లాగే వాడు ఏం పీకలేకపోయాడు. 2వ రోజున మన సరిహద్దుల్లోకి రాగానే రాడార్ అలర్ట్ అయింది. మన పఠాన్కోట్ దగ్గరికి రాగానే మన మిగ్ విమానం వాళ్ళ F-16 విమానాన్ని వెంటబడి చివరికి ఒక విమానాన్ని కూల్చేసింది. భయపడి పారిపోయినటువంటి దరిద్రులు చివరికి మన మిగ్ విమానాన్ని వెనక నుండి వచ్చిన ఇంకొక F-16 విమానం కూలిస్తే అందులో నుంచి కింద పడిపోయినటువంటి అభినందన్ని POKలో వాళ్ళు పట్టుకుంటే 24 గంటలు తిరిగేటప్పటికి వెనక్కి తెచ్చుకోగలిగాం. యుద్ధం చేస్తాం, అది పీకుతాం ఇది పీకుతాం అన్న పాకిస్తాన్ ఏమైనా పీకగలిగిందా? మూసుకు కూర్చుని మన సైనికుడు మనకు అప్పచెప్పింది. మళ్ళీ అబో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నటువంటి పనికిమాలిన ఉపన్యాసాలు ఏమంటే చాలా ఎత్తది. ఇరాన్ విషయంలో అదే జరిగింది. ఇరాన్ భారీ ఎత్తున విధ్వంసం చేసింది. దానికి ప్రతిగా మేము కూడా మిస్సైల్స్ వేసామంది. ఇప్పుడు ఆ వెంటనే ఇరాన్కి సంబంధించిన రాయబారిని బహిష్కరించింది, ఇరాన్ మీద చర్యలు తీసుకుంటున్నామంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ దగ్గరికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వెళ్తాడట, ఇరాన్ విదేశాంగ మంత్రిని తమ దేశానికి పిలుస్తాడట. అలాగే ఈ తొలగింపులు కూడా రాయబారులని కూడా మళ్ళీ పంపిస్తారట. అంటే 3 రోజులు తిరిగేటప్పటికి మోకాళ్ళ మీద మోకరించి కూర్చుంది. ఇదో దేశం, ఈడో పెద్ద గొప్ప శత్రువు, ఇలాంటోడు ప్రపంచానికి చెప్తూ ఉంటాడు మేము మమ్మల్ని మించిన పుడింగి లేరని.